హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 'మదగజ రాజా' అనే సినిమా అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సుందర్ గారి దర్శకత్వంలో విశాల్ గారు నటించినటువంటి ఈ సినిమా అయితే తమిళనాడులో అయితే ప్రేక్షకులందరినీ కూడా అలరించింది. మన తెలుగులో అయితే ఎలా ఉందని చెప్పేసి మనతో పాటు ఉన్నారు మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో 'మదగజ రాజా' సినిమా విశాల్ గారు రీసెంట్‌లీ ప్రమోషన్స్‌లో కూడా చాలా అయితే బాగా వైరల్ అయినాయన్నమాట. అవును. 12 సంవత్సరాల క్రితం నాటి సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం ఎట్లా అనిపిస్తుంది? సినిమా ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సినిమాని ల్యాబ్‌లో వదిలేయకుండా రిలీజ్ చేసినందుకు మనం థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కృషి ఉంటది. ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎంతోమంది ఎఫర్ట్స్ పెడితే గాని సినిమా అనేది అవుట్‌పుట్ రాదు. అవును. దాన్ని అలా ల్యాబ్‌లో పడేయకుండా రిలీజ్ చేశారు. అందుకు మనం వాళ్ళకి మనం అప్రిషియేషన్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే సినిమా ఓ సామెత ఉంటది చూడండి. అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు అన్నట్టు ఆ! ఎప్పుడో అయిపోయింది సినిమా అది. ఆ! బాగుంటేనే దాన్ని మనం రిలీజ్ చేస్తే ఒక ఒక అర్థం ఉంటది. కానీ వీళ్ళు రిలీజ్ చేసాక సినిమా మీద మనకేదైతే మనం అనుకున్నాం చూడండి, ల్యాబ్‌లో పడిపోయిన సినిమాలు రిలీజ్ కావాలా, ఎఫెక్ట్ ఉంటదని. ఆ ఇంపాక్ట్ పోయిందనమాట సినిమా చూసిన తర్వాత. హ్మ్. ఏం లేదు సినిమాలో డొల్ల. ఓకే. హ్మ్. ఎందుకని విశాల్ గారి యాక్టింగ్ పరంగా అనిపించిందా? స్టోరీ ఎట్లా హ్మ్. అనిపించింది? కంటెంట్ ఎట్లా తగ్గిందా? ఏమిటి? ఆనంద్ గారు ఇక్కడ యాక్టింగ్ అందరూ ఇరగదీశారు. ఆ! యాక్టింగ్‌లో ఎవరి లోపాలు లేవు. హ్మ్. అందరూ బాగానే చేశారు. మెయిన్ ఏంటంటే కథ వీక్‌గా ఉందనమాట అండి. హ్మ్. కథ వీక్‌గా ఉంది. దానివల్లే మనకి సినిమాలో అంత ఇంపాక్ట్ ఏం లేదు. కాకపోతే ఒకటి చెప్పుకోవచ్చు. మనం 'సంతానం' కామెడీ సీన్స్ మనం ఎవరైతే లైక్ చేస్తారో, 'సంతానం' గారి కామెడీని ఎవరైతే ఇష్టపడతారో, వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి. ఆ! ఎందుకంటే 'సంతానం' గారు ఒకప్పుడు హీరో కాకముందు మనకి చాలా మూవీస్‌లో కామెడీ సీన్స్ భలే పేలేవనమాట. మంచి ఓకే. టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. హ్మ్. ఆ కామెడీ ఎవరైతే మిస్ అయిపోయి, అయ్యో! హీరోగా మారిపోయారు ఈయన కమెడియన్ కాస్త. అలాంటి వ్యక్తి యొక్క సినిమాని మనం మిస్ అయిపోయామే అనే ఫీలింగ్‌లో ఉంటారు చూడండి. వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండిటిలోని హిలేరియస్ కామెడీ అనమాట ఆయనది. ఓకే. అది మనం మిస్ అవ్వకుండా చూడొచ్చనమాట. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటేనంటారా? ఫ్యామిలీతో చూడొచ్చండి. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్ అక్కడక్కడ ఏంటంటే కొద్దిగా శృతి మించిన కామెడీ అనమాట. హ్మ్. సాధారణంగా ఈ తమిళ్ మూవీస్‌లో చూసుకుంటే కొంచెం ఓవర్ కామెడీ ఉంటదనమాటండి. అవును. ఆ! చాలా ఓవర్‌గా చేస్తారు కామెడీ వాళ్ళు. అవును. ఆ టైప్ ఆఫ్ కామెడీ ఉందనమాటండి. ఉదాహరణకి మనకి ఇదేంటి ఫస్ట్ హాఫ్‌లో ఏమో మొత్తం మన సంతానం గారు వాళ్ళ అత్తగారితోటి ఫైటింగ్ అనమాట. డివోర్స్ తీసుకుంటాడు వాళ్ళ భార్య నుంచి. దాంతోటి అత్తగారికి, సంతానానికి మధ్యన మంచి హిలేరియస్ కామెడీ ఒకటి పెట్టారన్నమాట. కోర్ట్ సీన్స్ ఇవన్నీ అన్నమాట. ఓకే. సాధారణంగా చాలామంది అత్తగారులే చెడగొడుతున్నారు. కూతుర్లనే ఉద్దేశం ఒకటుంటది కదా! ఇంపాక్ట్. అవును. అది డైరెక్టర్ పట్టుకున్నారు. అది కామెడీ ట్రాక్ పెట్టారు. కాకపోతే కొన్ని కొన్ని డైలాగ్స్ కొంచెం శృతి మించినయి అన్నమాటండి. ఓకే. అది. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లోనేమో మినిస్టర్ బా బా మనోబాల గారని చెప్పి చనిపోయారు పాపం ఆయన మొన్న రీసెంట్‌గా. ఓకే. బక్కగా ఉండి మీరు గుర్తుపడతాయన్ని చాలా అవును. మూవీస్‌లో కమెడియన్‌గా అవునవును. చేశారన్నమాట. మనోబాల గారు స్పెక్ట్స్ మనోబాల గారు పెట్టుకొనుంటారు. స్పెట్స్ పెట్టుకొనుంటారు. అవును. ఆయన కామెడీ ట్రాక్ అన్నమాటండి సెకండ్ హాఫ్. ఆయన సంతానం గారు. ఎక్సలెంట్ కమెడియన్ ఆయన. ఎక్సలెంట్ కంపెనీ. వీళ్ళిద్దరు ట్రాక్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా కడుపు చక్కలేని నవ్వుతారనమాట అండి. ఆయన ఓకే. మినిస్టర్ ఆయన చనిపోయినట్టు సీన్స్ అవన్నీ పెట్టి మొత్తం ఆయన అది బాగా వచ్చిందనమాట అండి. అంటే అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీకి ఇప్పటికి డెవలప్‌మెంట్ ఎక్కువైపోయింది. హ్మ్. అయితే ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఒక పాత రోజుల్లో ఉన్నటువంటి సినిమా చూసినంత ఫీల్ అయితే ఉంది గానీ, ఇప్పుడున్న స్క్రీన్ ప్లే ఆ విధానం అంతా కూడా ఎట్లా అనిపించింది మొత్తం అంతా? అసల వాళ్ళైతే అప్పట్లో ఆళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా మెచ్చుకోదగ్గనవే. కాపోతే ఇప్పుడు చూపిచ్చేటప్పటికి మీరిందాక అన్నారు 'పుష్కర కాలం' నాటి సినిమా అని చెప్పి. హ్మ్. అవును నిజమే. 12 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇప్పుడు చూస్తే ఎలా ఉంటది? మనం పొరపాటున ఏదైనా సినిమా మిస్ అయింది టీవీలో వత్తే చూస్తే ఏ ఫీలింగ్ కలుగుతదో అవును. అదే ఫీలింగ్ కలిగిందనమాటండి. ఓకే. పొరపాటున మనం చూడని తమిళ్ సినిమాలు టీవీలో వత్తే ఓసారి చూసి ఎంటర్‌టైన్ ఫీల్ అవుతాం గదండీ! అదే జరిగిందనమాటండి ఈ సినిమా విషయంలో. కొత్తగా చెప్పుకోవాల్సిన కథ విషయంకొస్తే ఆనంద్ గారు చెప్పాలంటే మన హీరో పేరొచ్చేసి 'మదగజ రాజా'. హ్మ్. సి ఆహ్, షా రాజా అతని పేరు. 'మదగజ రాజా' అని చెప్పుకుంటారు. షార్ట్‌కట్‌లో ఎంజీఆర్ అని పిలుస్తారు. హ్మ్. ఎంజీఆర్ అంటే గొప్ప మహానుభావుడు యాక్టర్ ఆయన. హ్మ్. తమిళ్‌లో మనకిక్కడ ఎన్టీఆర్ ఎలాగో అక్కడ ఎంజీఆర్ అనమాటండి. ఓకే. అలాగా అతని ఫ్రెండ్స్ అందరూ ఎంజీఆర్ అని పిలుస్తారనమాటండి. ఈయన చాలా యాక్టివ్‌గా ఉంటాడనమాట ఊర్లో. ఒక కేబుల్ ఆపరేటర్ అనమాట. ఓకే. వీళ్ళ నాన్నగారొచ్చేసి పోలీస్ డిపార్ట్‌మెంట్. ఈయనేం చేస్తాడంటే ఇతని యాక్టివ్‌నెస్ తోటి ఆయన నాన్నగారి కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి సాల్వ్ చేయడం ఇలాగా మంచి యాక్టివ్‌గా ఉంటాడనమాటండి ఊర్లో. అయితే ఒకసారి మన హీరో గారు కేసు అలా సాల్వ్ చేస్తే అలా
ఉంటూనే ఉమ్, ఒకసారి ఏమవుతుందంటే కాల్ వస్తుంది మన హీరో గారికి. ఏమనంటే ఇలా నేను మీకు చదువు చెప్పిన టీచర్‌ని, మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను. పిల్లలందరిని పిలుస్తున్నాను. నా 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 స్టూడెంట్స్ అందరిని పిలుస్తున్నాను. మీరు రావాలని ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు వెళ్తాడు మనోడు పెళ్ళికెళ్తాడు ఈ విషయాలు. అక్కడ మనకి ఇదేంటి సంతానం వీళ్ళందరూ ఒకే ఫ్రెండ్స్ అనమాట అండి. అప్పుడు ఓకే. కలుసుకుంటారన్నమాట. బాల్యమిత్రులందరూ కలుసుకుంటారన్నమాట. ఓకే. కలుసుకొని అప్పుడు ఆ టీచర్‌కి ఆ మాస్టర్ ఎవరైతే పెళ్లి చేస్తున్నాడో తన కూతురు పెళ్లి చేస్తున్నాడో అక్కడ ఏదో సమస్య వస్తది. ఆ సమస్య తీర్చడానికి హీరో ఒక స్టూడెంట్ లాగానే ఒక బంధువులా కాకుండా ఎళ్ళకుండానే ఒక స్నేహితుడిలాగా సార్‌కి హెల్ప్ చేస్తాడన్నమాట. ఆ ఓకే. తర్వాత నెక్స్ట్ మన ఇదేంటి సంతానం వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఒక రిస్క్ ఫ్యాక్టర్‌ని ఫేస్ చేసి మరి హెల్ప్ చేస్తారన్నమాట ఆ ఉమ్, మాస్టర్‌కి. దాంతోటి విలన్ ఈళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుంటాడు. విలనేమో సోను సూద్. ఆయన ఓకే. గ్రడ్జ్ పెట్టుకుంటాడు ఈయన మీద. ఆయనకేంటంటే చేతిలో మీడియా ఉంటదన్నమాట అండి. పెద్ద ఉమ్, పెద్ద పొలిటీషియన్స్‌ని ఆయన శాసిస్తాడన్నమాట అండి. ఓకే. ఆయన ఇదేంటి ఇలాగ వీళ్ళు ఏదో క్రియేట్ చేసిన న్యూసెన్స్ వల్ల వీళ్ళని పగబెట్టి వీళ్ళందరిని చంపాలనుకుంటాడన్నమాట. బాల్యమిత్రులందరిని, మాస్టర్‌ని అందరిని. సో, వాళ్ళందరిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఎలా చంపాలనుకుంటున్న మాస్టర్‌ని చంపాలనుకున్న, తన ఫ్రెండ్స్‌ని చంపాలనుకుంటున్న వాళ్ళని ఎలా కాపాడుకున్నాడు హీరో అనేది స్టోరీ. అదే మీరు తెర మీద చూడాలి. ఓకే. ఇంకొక విషయం, అంజలిని కూడా చాలా రోజులైంది అవును. స్క్రీన్ మీద చూసి. హ్మ్. ఎట్లా అనిపించింది? అవును. అంజలి గారేంటి మొన్న 'గేమ్ చేంజర్' మూవీలో కనిపించారు. ఆ! కాకపోతే అప్పటి అంజలి వేరు. అవును. 12 ఇయర్స్ బ్యాక్ అంజలి వేరు. ఇప్పుడు మనం గూడా మన పాత ఫోటోలు చూసుకొని మనం ఆ! అప్పట్లో ఎప్పుడైనా సరే పాత రోజులే మంచివి చాలా అందంగా ఉన్నాం అని ఫీల్ అవుతూ ఉంటాం. హ్మ్. సేమ్ యాక్టర్స్ విషయంలో కూడా అదే జరిగింది. అప్పుడు అంజలి మనకి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' టైంలో అంజలి ఎలా ఉండేవారు? అవును. ఆ టైపు అంజలి మనకి కనిపించిందనమాట అండి. హ్మ్. ఆవిడది యాక్చువల్‌గా హీరోయిన్స్‌కి పెద్ద ప్రిఫరెన్స్ రోలు ఏమి ఉండదు. హ్మ్. మన 'సుందర్ సి' గారి సినిమాలు చూసుకుంటే డైరెక్టర్ 'సుందర్ సి' గారి సినిమాలు హ్మ్. అన్నీ కొంచెం గ్లామర్ డోస్‌గానే వాడుకుంటారు హీరోయిన్‌లందరిని. పెద్ద ప్రిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. ఎటొచ్చి హర్రర్ మూవీస్‌లోనే కొద్దిగా ప్రిఫరెన్స్ ఇస్తారాయన. ఆయన హ్మ్. తీసే హర్రర్ మూవీస్ అన్నీ. ఇది పక్కా ఫస్ట్ కమర్షియల్ మూవీ కాబట్టి, ఇందులో మనకి హీరోయిన్స్‌ని జస్ట్ గ్లామర్ పరంగానే యూజ్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఓకే. అటు వరలక్ష్మి గారు గాని, అంజలి గారు హ్మ్. గాని గ్లామర్ పరంగానే. ఎటొచ్చి హీరో అంజలిని ప్రేమిస్తాడో, ఆ వరలక్ష్మి గారు ఇదేంటి ఒక చిన్న ట్రిక్ ఉంటది. అది చెప్పకూడదు. స్పాయిలర్ అవుతది. ఆ విషయంగా ఇద్దరు పరిచయం అవుతారన్నమాట అండి. సెకండ్ హాఫ్ ఓకే. నుంచి వస్తది వరలక్ష్మి. స్టార్టింగ్ అంజలి గారు ఉంటారు. ఓకే. ఇంకొక విషయం, తమిళనాడులో అంత బాగా అందరికి నచ్చినటువంటి సినిమా తెలుగు వాళ్ళకి నచ్చిద్దంటారా? అంటే ఇప్పుడు నచ్చదని మనం చెప్పలేము. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారండి ఇలాంటి మూవీస్‌కి. అవును. మనకేంటంటే తమిళ్ కామెడీని ఇష్టపడేవారు, తమిళ్ మూవీస్, తమిళ్ కమర్షియల్ మూవీస్‌ని ఇష్టపడేవారు. ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి ఇది నచ్చుతది ఈ మూవీ. హ్మ్. ఎలాగంటే ఇప్పుడు స్క్రీన్ ప్లేలో వాళ్ళది ఫాస్ట్‌నెస్ ఉంటది. హ్మ్. కామెడీ ఏంటి ఇవన్నీ అన్నీ మంచి ఫాస్ట్‌నెస్ ఉంటదనమాట అండి. ఇవన్నీ కూడా మనకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతది. కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్పేది స్టార్టింగ్ నుంచి. సంతానం కామెడీ మిస్ అయినోళ్ళు మటికి ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే. ఎవరైతే బాగా ఎక్కువ స్క్రీన్ ప్లే, ఎక్కువ థ్రిల్లింగ్ సీన్‌లు అలాంటియన్నీ ఇష్టపడే వాళ్ళైతే మటికి ఈ మూవీకి ఎళ్ళడం అనవసరం. ఇంకొక విషయం, మ్యూజిక్ విషయానికొస్తే ఎట్లా అనిపించింది? సాంగ్స్ ఎట్లా అనిపించినవి? సాంగ్స్ అంత చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏం కాదండి. మ్యూజిక్ డైరెక్టర్ మంచాయనే. విజయ్ ఆంటోనీ గారని 'బిచ్చగాడు' మూవీలో హీరోగా చేసిన ఆయనే దీనికి హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్. అప్పట్లో ఆయన చాలా అవును. మూవీస్‌కి మ్యూజిక్ కూడా ఇచ్చారన్నమాట అండి. ఓకే. హీరోగా చేస్తేనే మ్యూజిక్‌లు కూడా ఇచ్చారు ఆయన అప్పట్లో. హ్మ్. అలా అప్పుడు ఇచ్చిన మ్యూజిక్ అన్నమాట ఆయన దానికి. ఓకే. మ్యూజిక్ అంత గొప్పగా చెప్పుకునేదగ్గ పాటలేమి కాదు. ఆ! అది. అంతగా ఆకట్టుకోలేకపోయినాయి సాంగ్స్ అవును అంతే. పరంగా అయితే. హ్మ్. ఓకే. ఓవరాల్‌గా అయితే సినిమా హ్మ్. ఎటువంటి టైప్ ఆఫ్ ఓవరాల్‌గా లైక్ ఓవరాల్‌గా అయితే సినిమా మన వాళ్ళకి నచ్చిద్దా? నచ్చదా అంటారా? రివ్యూలో అయితే మీరు 5కి ఎంత ఇస్తారు రేటింగ్? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను రేటింగ్ ఇవ్వను. ఆ! మీ సినిమా ఏంటంటే మీరు సంతానం కామెడీ నేను మిస్ అయిపోయాను. 'ఒకరాజు ఒకరాని' ఏదో సినిమాలున్నాయి ఆయనయి పాతయి. తమిళ్ మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాల టైంలో మన సంతానం కామెడీ టీవీలో వచ్చినా సరే చాలా సరదాగా ఉంటాయన్నమాట. పంచ్ డైలాగ్స్ అయన్నీ. ఓకే. అయి మిస్ అయిపోయాను ఫీలింగ్ ఉన్నోళ్ళ మట్టికి సినిమా అసలు మిస్ అవ్వద్దు. మంచి ఓకే. ఎంటర్‌టైనర్. మీరు ఓకే. బయటోళ్ళు చెప్పే రివ్యూస్ నమ్మొద్దు. ఇది బాలేదు సినిమా. ఇది అసలు ఔట్‌డేటెడ్ సినిమా అంటారు. సంతానం కామెడీని ఇప్పుడు కూడా టీవీలో చూస్తారు. హ్మ్. అలాంటి వాళ్ళు ఈ సినిమా మిస్ అవ్వకుండా థియేటర్‌లో చూడండి. ఒకవేళ ఇన్ కేస్ నా నాకు సంతానం కామెడీ ఇష్టం లేదనుకుంటే ఈ సినిమాకెళ్ళొద్దు. అదే ప్లస్ ఓకే. పాయింట్ ఈ సినిమాలో. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా! 'మద్ద గజరాజ' సినిమా అయితే రివ్యూ అయితే మన ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారైతే ఆయన మాటల్లో వివరించడం అయితే జరిగింది. సో మీరందరూ కూడా సినిమానైతే చూడండి. సినిమాని ఎంకరేజ్ చేయండి. సినిమాని ప్రేమించే ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా ద్వారా నవ్వుకుంటారైతే. పొట్ట చెక్కలయ్యే విధంగా అయితే నవ్వుకుంటారని అయితే సూర్య గారు చెప్తున్నారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.